కాంగ్రెస్ నుంచి ఈ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు గాంధీ భవన్ నుంచి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు ఈ దేశంలో వెనుకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులు వారికి రావాల్సినటువంటి వాటా నష్టపోయేటువంటి ప్రమాదం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా గుర్తిస్తాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అప్పుడు ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎప్పుడు తొలగిద్దామా అనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకే వారు పదే పదే మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము చేయాల్సింది చాలా ఉన్నాయి, భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేయాల్సి ఉంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ దేశంలో తరతరాలుగా అనగదొక్కబడినటువంటి దళితులు గిరిజనులకి ఆషామాషిగా ఈ రిజర్వేషన్ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి వరకు ఈనాడు మనందరి కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి వరకు వాళ్ళందరూ ఎంతో ముందు చూపుతో పెద్ద ఎత్తున పోరాటం చేసి వీటన్నిటినీ భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి వాటిని అమలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి సాధ్యమేదే. అటువంటి రిజర్వేషన్ ద్వారా ఈరోజు దేశంలో ఏమాత్రమైన కొద్దిగా మార్పు వచ్చింది. దళిత గిరిజనులకి ఉద్యోగ అవకాశాల్లో కానీ, లేకపోతే రాజకీయపరమైనటువంటి అవకాశాల్లో కానీ, ఇతరత్ర అవకాశాల్లో కానీ మార్పు వచ్చిందంటే కేవలం భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ అవకాశాల వల్ల వచ్చింది. ఇంకా రావాల్సింది ఎంతో ఉంది. దానికోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలని రాహుల్ గాంధీ గారు ప్రతి సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మన రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల కంటే ముందు కూడా అనేక సభల్లో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో సంపద కానీ, వనరులు కానీ, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అధికారం కానీ కొద్ది మంది చేతుల్లోనే గుప్పెట్లోనే నలిగిపోతా ఉంది, గుత్తాధిపత్యంగా ఉంది. పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ఓబీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, మైనార్టీలకు కానీ జనాభా దామాషా ప్రకారం ఆ వనరులు, ఆస్తులు, సంస్థలు లేకపోతే అధికారం, రాజ్యాధికారం పొందలేకపోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తే మెజారిటీ ప్రజలకి రాజ్యాంగ వాటా
ఆ వాటా ద్వారా ఈ దేశంలో ఉన్న వనరులు వాళ్ళందరికీ చేయడమే అదే అసలు రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి అటువంటి స్ఫూర్తితో కూడినటువంటి భారతీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో జనాభా సంబంధించినటువంటి ఓబీసీల జనగణన ఓబీసీ కాస్ట్ సెన్సస్ చేపిస్తాం. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఓబీసీలు ఎంతమంది ఉన్నారో ఆ జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో ఉన్న వనరులు, ఆస్తులు, అధికారం అన్నిటికీ కూడా సమానంగా పంచుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. దానికోసం వారు పోరాటం చేస్తా ఉన్నారు. ఈరోజు చేయటమే కాదు, ఈరోజు భారత పార్లమెంట్ దగ్గర నుంచి భారత ప్రభుత్వంలో ఈ దేశ అధికారాన్ని కానీ వనరులు కానీ పంచేటువంటి దానిలో సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారో కూడా అనేక సభల్లో వారు స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. దాన్ని మార్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే క్యాస్ట్ సెన్సస్ చేపట్టి ఆ సెన్సస్ ఆధారంగా రిజర్వేషన్లే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని వనరులు కూడా వాళ్ళు పంచడమే కాదు రాజ్యాధికారంలో కూడా సమానమైనటువంటి ఆ జనాభా దామాషా ప్రకారం వారి వాటా కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చెప్పడమే కాదు, మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ నుంచే క్యాస్ట్ సెన్సస్ మొదలు పెడతామని కూడా వారు మాట ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర శాసనసభలో మేమందరం కలిసి ఏకగ్రీవంగా క్యాస్ట్ సెన్సస్ సంబంధించి తీర్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో చేసి చూపించాం. దాని ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే రేపు భారత పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారత పార్లమెంట్ లో కూడా క్యాస్ట్ సెన్సస్ సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం ప్రజానికానికి ఆ డెమోక్రటిక్ స్పిరిట్ తో కావాల్సిన వాటానంతా పంచుతామని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని స్పష్టంగా ఒక పక్కన చెప్పుకుంటున్నారు. మరొక పక్కన భారతీయ జనతా పార్టీ క్యాస్ట్ సెన్సస్ గురించి, ఓబీసీల గురించి, రాహుల్ గాంధీ గారు చెప్పే విధానం గురించి మాట్లాడుకోవటమే కాకుండా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తాం. అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 92% ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులు రానియకుండా, వాళ్ళకి కావాల్సిన వాటాన్ని రానియకుండా, వాళ్ళకి చెందాల్సిన సంపదను చెందలేకుండా చేయాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. అది చేయడం కోసం ఈరోజు పార్లమెంట్లో 400 సీట్లు కనీసం మాకు ఇవ్వండి, మాకు భారీ మెజార్టీ వస్తే వీటన్నింటినీ సమూలంగా మార్చేసి భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ మార్చలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, మిగతా బలహీన వర్గాలు అందరూ గమనంలో తీసుకుంటారు. మన హక్కుల కోసం, మన వాటా కోసం, రాజ్యాధికారంలో భాగం కోసం తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటుని మనమే కాపాడుకోవడం కోసం ఓటుని వినియోగించుకొని మన కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ ప్రజానికానికి ఉద్దేశించిన కోసమే సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పొరపాటున మన ఓటుని అసలు పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీల్ని, వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని, ఎస్సీ ఎస్టీలు రావాల్సిన అందరినీ తొలగించడం కోసం చాలా ఉర్రూతులవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే
మన గొంతు మనల్ని కూసుకున్నట్టు భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఆసన్నమైన ఇంకో ఆయన అక్కడ మాట్లాడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఈ మధ్యనే భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రియాంబుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం కోసం నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు చర్చిస్తాం. ఉన్న వాస్తవ విషయాలు ఈ రకంగా ఉంటే ఇవి చెప్పడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీ దాకా పిలిపించి ఆ ఢిల్లీలో మీ పైన విచారణ చేస్తూ ఉంటాం. ఏం బెదిరిస్తా ఉన్నారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి ఢిల్లీకి రమ్మని పిలుస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదా, పౌరుడు కాదా? ముఖ్యమంత్రి కాదు. ఏ రకంగా ఈ ఫెడరల్ స్పిరిట్ ని దాటి ఏ రకంగా ఈ నేతృత్వ పోకడతో భయభ్రాంతులు గురి చేసి ఈ భావజాలాన్ని బయట బట్టబయలు దేశానికి బెదిరించి కేసు పెట్టి లోపలేస్తారంటే ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన. సరైనది కాదని చెప్పి చాలా స్పష్టంగా ఖండిస్తూ మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనని భావజాలాన్ని చెప్పడమే కాదు, ఈ ఫెడరల్ స్పిరిట్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం డబల్ ఇంజిన్ సర్కార్, నేను పైన ఎవరుంటే కింద కూడా వాళ్ళే ఉంటారు. మల్టీ పార్టీ సిస్టమ్ ఇది. పార్లమెంటరీ డెమోక్రసీ మల్టీ పార్టీ సిస్టమ్ అనేటువంటి దేశం. వేరే అధికారులు కేంద్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రాల్లో ఇంకో పార్టీలు ఉండొచ్చు, కేంద్ర స్థానిక సంస్థలు ఇంకో పార్టీలు ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఎవరి భావజాలం, భావ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ లేదనే కదా ఆనాటి బ్రిటిష్ వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా వ్యతిరేకంగా ఏకొన్నట్టుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళని దేశం బయటకు మారదు. వాక్ స్వాతంత్రం లేదనే కదా ఇవాళ వాక్ స్వాతంత్రం లేకుండా, భావ స్వేచ్ఛ లేకుండా, భావజాలమే లేకుండా మేము చెప్పిందే మీరు అమలు చేయాలి అంటే అది హిట్లర్ లాను లేకపోతే ముసలోని లాను మీరు మా మీద మీ భావజాలాన్ని చెప్తా అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నమ్మి ఆచరించేటువంటి ప్రభుత్వం. ఇక్కడ అన్ని భావజాలాలకి నిలబడి ఎవరి భావస్పరించేవారు, ఎవరు చెప్పాలనుకున్న వాళ్ళు ప్రజలకు చెప్పి ప్రజల మనసుల్ని హృదయాన్ని గెలుచుకొని సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి తప్ప మరి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రతి ఒడి మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి అవసరమైతే మా ఢిల్లీ పోలీసులు పంపిస్తాం. ఏదో పాత రోజుల్లో ఢిల్లీ సుల్తానులు గోల్కొండ నవాబుద్దీన్లో లేకపోతే ఇంకోటి మీదలో దాడి కోసం నేతలను పంపించడం కోసం ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా భారతదేశం వెలుగుతుంది అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులు. వాళ్ళే కనుక మీలాగా ఆలోచించి ఉంటే ఈరోజు ఈ దేశం ఎంత స్థాయిలో ఎదిగేది. ఈరోజు ఈ దేశంలో అనేక రకాలైనటువంటి ఆలోచన పునాదులు పడే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భావజాలన్నింటి కూడా ఇక్కడ భాష చేసుకోవడానికి ఆలోచన కల్పించారు.
కోసం ఈరోజు భారతదేశం భిన్న సంస్కృతితో, భిన్న మతాలతో, భిన్న రాష్ట్రాలతో కూడా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, ఇబ్బంది లేకుండా దేశం సాఫీగా నడుచుకుంటూ వచ్చింది. పట్టుదల 10 రోజులు 10 సంవత్సరాలు పాలన 10 సంవత్సరాల్లోనే దేశంలో అల్లకలు ప్రతి వాడు భయంగా బతికేటువంటి పరిస్థితి. ఈ దేశంలో కొద్దిమందిని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూసేటువంటి పరిస్థితి ఎక్కడ పాలకులు ప్రతి పౌరుడికి ఇది నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా నా దేశంలో వస్తున్నాను భావం కలిగించాలి తప్ప భయభ్రాంతులు గురి చేసేటువంటి పాలన అందించడం అనేది ఏ ప్రజాస్వామ్యానికి కాదు. కాబట్టి ఇటువంటి పాలనని ఇంకా మన పైన రుద్దడం కోసం ఆలోచన చేస్తూ 400 సీట్లు పైబడి నాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాలమే లేకుండా ఈ దేశంలో అధికారంలో రాకుండా చూడాల్సిన బాధ్యత బలహీన వర్గాలపై, ఓబీసీల పైన, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీల పైన మరీ ముఖ్యంగా ఉందని, మనందరిపైన ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశలో ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విఫలంగా మారబోతుంది అని కాంగ్రెస్ నిపుణులు మాట్లాడి ఇప్పుడు సడన్ గా రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు. వాళ్ళపై వాళ్ళకి నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదంటూ కేసీఆర్ అని కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రాంతంగా ఉంది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పిదాలు, వారు బలహీన వర్గాలకి, ఓబీసీలకి, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆగడాలకి, వారి పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తామని మాట్లాడుతున్నారంటే నిజంగా బాధ. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ రెండు కలిసిపోయి కార్యక్రమం చేస్తాం. వారు ఆ మాట మాట్లాడటం ద్వారా మరొకసారి వారి వాస్తవ రూపాన్ని తీసుకుని 100 రోజులు మా పరిపాలన కేవలం 3 మాసాలు. మీరు 10 సంవత్సరాలు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయినా ఇంకా బయట వచ్చి మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కేవలం 3 నెలల్లోనే అస్తవ్యస్తం చేసినటువంటి రాష్ట్రం చిన్నాభిన్నం చేస్తే దాన్ని సరి చేస్తూ కేవలం 3 నెలల్లోనే హామీలన్నీ సాధ్యమైన బట్టి చేసుకుంటూ 15 రోజులు కూడా నెలకోటు చేసుకుంటూ వచ్చారు. ఎన్నికలు కూడా వచ్చాయి. ఎన్నికల తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తగ్గిస్తారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తగ్గించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని మీరు చెప్తున్నారు. తొలగించడానికి అది ఇప్పుడు మరి చేయకుండా ఉండటం కోసమే వాళ్ళు బీజేపీ రావాలి. మరి అమిత్ షా ప్రధానమంత్రి డైరెక్ట్ గా బహిరంగ సభలోనే మేము ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేసి అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతాము, వాటి వల్ల అవి పెరుగుతాయి తప్ప వాటిని రద్దు చేయడం ఓన్లీ ముస్లిమ్స్ మాత్రం రద్దు చేస్తామా? వాటి కాంగ్రెస్ పార్టీ వాస్తవ విషయాన్ని బయట చెప్పారు. వారు ముసుగు తొలిగిపోయిందని చెప్పి కప్పుకోవడం కోసం ఏదో మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఎజెండా చెప్పారు చాలా సందర్భం. మీకు కావాలంటే వారు చెప్పినటువంటి విషయాలు వారి పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడి వారు మాట్లాడే అనేక అంశాలు కూడా అనేక సందర్భాలు వాళ్ళు మాట్లాడి కూడా వాళ్ళు కావాలని ఉదాహరణ చూడండి. ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యానికి వైద్య 2017 ఆగస్టు 30 మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఇండియా ఇంటర్వ్యూలో కులాల ప్రతిపాదన రిజర్వేషన్ రద్దు చేయాలి, ఏ కులాలు ఏర్పడి లేవు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 10 సంవత్సరాల లోపల ఉండాలి, వాటి అవసరం లేదని చెప్పి అట్లా 2017లో అనంత కుమార్ హెగ్డే గారు రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది కానీ అది కొన్ని రోజులు అది మారబోతా ఉంది, నేను ఇక్కడ ఉన్నదే దానికోసం అని వాళ్ళు స్పష్టంగా ప్రకటన
అట్లాగే మోడీ హయాంలోనే లోక్సభ స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ గారు కూడా రిజర్వేషన్ అట్లాగే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలి అని చెప్పి 2/3 మెజార్టీతో 50% పైగా రాష్ట్ర శాసనసభలో కూడా ఆమోదం పొందడం కోసమే ఈరోజు వారు మరణిస్తున్నారనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు కూడా రద్దు చేసి ఉంచి బీజేపీ పార్టీ చేసుకుంటే ప్రయత్నం నిన్న మనం పార్లమెంటు సభ్యులు కూడా సెక్యులర్ అనే పదంతో కూడినటువంటి ప్రియాముతో భారత రాజ్యాంగం మార్చారు. సో సమయం దొరికినప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ వారు వాస్తవ విషయాన్ని ముసుగు తొలగించి మా నాయకత్వంతో చెప్పేవారికి దానికి కప్పుకోవడం. సరే మనం ఈరోజు ఇది చెప్పేద్దాం, ముందు 400 సీట్లు పోయి వచ్చిన తర్వాత కదా మొత్తం దీన్ని కథం చేస్తున్న ఆలోచనతో ఒక అబద్ధాలతో కూడినటువంటి ముసుగేసి మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, మన ఓటు అత్యంత విలువైంది. లేదా చెప్తూనే ఉన్నారు కానీ వారి ఈడెన్ ఎజెండా మాత్రం రైతు బంధుకు సంబంధించి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి వేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు రైతు బంధు అంటే లిమిటేషన్ ఏమైనా పెడుతున్నారా? గతంలో వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు వేయమని చెప్పారు. చికం భూములు కావచ్చు, ఓడు భూములు, కొన్ని వ్యవసాయం చేయదు. అదే మన ఈ దాంట్లో లిమిటేషన్ ఏమైనా ఉందా? అందరికీ వేస్తున్నారు గత ప్రభుత్వం వచ్చిన సార్ కొనసాగింపుగా కేసీఆర్ అడుగుతున్న వాళ్ళే 5 ఎకరాలకు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అడిగి వారికి పెట్టుకొని వచ్చిందా, అందరికీ వచ్చిందా రాలేదా, చెందిందా రాలేదా వెరిఫై చేసుకోవాలి. కేసీఆర్ మాట్లాడిన తర్వాత పైసలు ఇచ్చినాడు కదా. ఆయన పిడికిలు బిగిస్తేనే ఇచ్చారు. దిగచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దిగచ్చి పైసలు ఇచ్చి రుణమాఫీ కూడా కక్కిస్తాం. రుణమాఫీ డబ్బులు కూడా కక్కిస్తాం ఖచ్చితంగా కేసీఆర్. రాహుల్ గాంధీ గారు నేను ఆదిలాబాద్ లో మాట్లాడుతూ ప్రభుత్వం కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడిన సబ్జెక్ట్ చాలా అవసరం. అంటే ఇప్పుడు మీరైనా కానీ రేవంత్ రెడ్డి అయినా సీఎం అయినా కానీ కేసీఆర్ పట్టించుకోవట్లేదు. ఎందుకు ఆయన గురించి మాట్లాడడానికి కూడా సాహసించట్లేదు. లైట్ తీసుకుంటే కదా మాట్లాడతారు. 3 నెలల్లోనే కమిషన్ల తెలంగాణగా మారిందని తెలంగాణ మారిందని ఆర్ఆర్ ట్యాక్స్ పే చేస్తారని మోడీ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారి గురించి కూడా చెప్పారు, చాలా సందర్భాలు చెప్పాల్సిన చెప్పాం. ఈరోజు సబ్జెక్ట్ ప్రధానమైంది కాబట్టి ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం డిజైన్ లోపం ఏం లేదు, మేడిగడ్డలో డిజైన్ లోపం ఏం లేదు, ఎలాంటి లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ లోనే జరిగింది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఇంటరిమ్ రిపోర్ట్. దానికి సంబంధించి ఎంక్వైరీ అయ్యే వరకు రిపోర్ట్ ఎంక్వైరీ అయ్యే వరకు దాన్ని మరమ్మతులు చేయరా సార్, రిపేర్ చేయరా? కొన్ని నెల రోజులు వర్షాకాలం వస్తుంది సార్. సంబంధించి దానిపైన మరమ్మతులు చేయాలన్నా రిపేర్ చేయాలన్నా దాని మీద సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కలిగింది నాలాంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే సార్ కేంద్రంలో 3వసారి కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. గతంలో మేము 104 ఎమ్మెల్యేలు ఉంటేనే మమ్మల్ని కూల్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది 64 ఏళ్ళు కూల్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ రాబోయేది మాదే అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. రెండోది దాదాపు 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కు టచ్లో ఉండాలంట. కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూర్చోబెడతారు. బీజేపీ అంటే ఆయన చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారు.
బీజేపీ నాయకులు కూడా అంటున్నారు డబల్ సీట్ వస్తే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ దూరిపోతుందని మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుకునే అవతారం ఇది సంపూర్ణంగా 5 ఏళ్ళు పాలన అందిస్తుంది. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతుంది. మీరు గత 10 ఏళ్ళు ఈ రాష్ట్ర సంపదని ఎట్లా లూటీ చేసుకోవాలో చూపించారు. మేము ఈ 10 ఏళ్ళు రాష్ట్ర సంపదను ప్రజలకు ఎట్లా పంచటమో దానివల్ల ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందో చూపిస్తాం. మందకృష్ణ మాదయ్య గారు కాంగ్రెస్ పార్టీలో బానిసత్వం ఉన్నది, బీజేపీలో బ్రతుకుంటుంది, బీజేపీకి ఓటేయండి అని అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? నేను ఇప్పటివరకు భావస్వేచ్ఛ గురించి మాట్లాడాను. సార్ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి వారికి సంబంధాలు ఉన్నప్పుడు అవన్నీ అధికారులు చూసుకుంటారు. కావాలనే మా మీద పొరదుతున్నారు, మాకు కట్టించాలని చూస్తున్నారని కేసీఆర్ అంటారు. ఒకటికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఉంది. ఏదో ఇంతవరకు కేసీఆర్ వేరు ఆయన తీసుకున్నారో లేకపోతే ఆయన చేపిస్తున్నారో ఎవరు అసలు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ ఎవరు మాట్లాడదు కదా. అది వ్యవస్థ చూస్తాం, ఉద్యోగ వ్యవస్థ చూస్తాం. ఆ సమన్వయమైన అంశం సార్ అందులో వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏం నిర్ణయం చేయాలంటే అప్పుడు సార్ సార్ రాహుల్ గాంధీ గుణగానం చేయాలి, రాజ్యాంగంలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని చెప్తున్నారు. సరే ఇప్పుడు మొన్న జరిగిన టికెట్ అడిగినప్పుడు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజిక న్యాయం జరిగిన టికెట్ కేటాయించాలని విమర్శ వస్తుంది. దానికి ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం. పార్టీ నాయకులు చెప్తున్నారు కదా ఇవ్వలేదని. పార్టీ నాయకులు చెప్తున్నారు మాట్లాడుతూ సార్ మోదీపల్లి నరసింహులు మీ పార్టీలో ఉన్నాడా లేడా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అంటుంది కాదు, ఉన్న రిజర్వేషన్లు అమలు చేయట్లేదు. మాదిగా వర్గానికి అసలు టికెట్లే ఇవ్వలేకుండా అని వాళ్ళు మోత్పల్లి నరసింహులు తీవ్రంగా విమర్శించారు. ఉన్న రిజర్వేషన్లు అమలు చేయట్లేదు. అవకాశాలు కల్పిస్తాం. ఇబ్బంది బీజేపీ గెలిచారు సార్ మీరు? 14 అంటే సీఎం మీరు కూడా అదే లైన్లో ఉన్నారు. గెలిచే కాబట్టి చెప్తాం. 14 టార్గెటా లేకపోతే గెలిచేవా? గెలిచే